ఈరోజు మనం తెలుసుకోబోయేది 5వ అవతారమైన వామనుడి అవతారం గురించి. ఒక చిన్న బ్రాహ్మణుని బాలుడిగా రూపంలో వచ్చి విశ్వాన్ని కొలిచే మహాశక్తిగా మారిన వామనుని కథ ఇది. పూర్వం ఒక మహాబలి అనే రాజు ఉండేవాడు. అతను చాలా మంచి రాజు, దానం చేసే స్వభావం కలవాడు. కానీ అతనిలో అహంకారం పెరిగింది. దేవతలను కాపాడటానికి విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. వామనుడిగా వచ్చి బలి దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు 3 అడుగుల స్థలం ఇవ్వండి అని అడిగాడు. బలి నవ్వుతూ ఒప్పుకున్నాడు. ఒక్కసారిగా వామనుడు విశ్వరూపాన్ని దాల్చాడు. మొదటి అడుగులో భూమంతా కొలిచేశాడు, 2వ అడుగులో ఆకాశాన్ని కొలిచేశాడు, 3వ అడుగు పెట్టడానికి చోటు లేదు. ఇక మహాబలి తన తలని ఇచ్చేశాడు. అప్పుడు వామనుడు అతని వినయాన్ని చూసి ఆశీర్వదించాడు. ఈ కథ ద్వారా మనకేమర్థమవుతుందంటే, అహంకారంతో కాదు, వినయంతో ఉన్నవారికే నిజంగా గొప్పవారు అవుతారని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఫాలో చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు మీకోసం.